Welcome to V-Power News. Bulletin ముందుగా headlines. కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైంది. చెల్ల ధర్మారెడ్డి. అల్గునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్. గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థినుల ధర్నా. $12,000 స్క్రీన్లో పుష్ప 2 నచ్చిన భాషల్లోనూ చూడవచ్చు. నిర్మాతలు రవిశంకర్, నవీన్. భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 1వ తేదీ ఆదివారం ఉండడంతో ఒకరోజు ముందే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ. నగరంలోని జోహారాపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. వితంతువు పెన్షన్ ప్రమీలమ్మ, వృద్ధాప్య పెన్షన్ అచ్చమ్మ, లచ్చమ్మ, ఒంటరి మహిళా పెన్షన్ జ్యోతిల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్లను అందజేసిన జిల్లా కలెక్టర్. రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు 30 మంది ఎంపిక. శుక్రవారం స్థానిక పిఠాపురం మినీ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి 8 మంది పాల్గొనగా 30 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలో ఎంపికైన వారు డిసెంబర్ 3 నుండి 5వ తేదీ వరకు విజయవాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఆర్చరీ పోటీలకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి పాల్గొంటారని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు జేఎన్ఎస్ గోపాలకృష్ణ, పి లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలను జనసేన పోటీలకు ఎంపికైన ప్లేయర్స్ ని ప్రకటించి బహుమతి ప్రదానం చేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా జి శివప్రసాద్ కె చిన్నబ్బాయి కృష్ణార్జున వ్యవహరించారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి లక్ష్మణరావు తెలియజేశారు. ఐశ్వర్య ఏ ఊరన్నాడు
కుర్రలుగా అవకాశం వాళ్ళు కానీ మీరు సీనియర్ కదండి, ఓపెన్ అండి ఇది. సీనియర్ ఈవెంట్ కదండి, ఓపెన్ అండి. ఏజ్ లిమిట్ లేదండి. అమ్మా వాళ్ళ పిఎంఆర్ స్కూల్ రండి. చెప్తాను ఈరోజు శుక్రవారం అనగా 29వ తేదీన మరి పిఠాపురం మినీ స్టేడియం నందు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయి ఆర్చరీ పోటీలు మెన్ అండ్ ఉమెన్ విభాగంలో నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రథమ స్థానం 1 నుంచి 6వ స్థానం వరకు వచ్చినటువంటి పిల్లల్ని వచ్చే నెల 3 నుంచి 5వ తారీఖు వరకు కృష్ణా జిల్లా విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు. తదుపరి అక్కడ ఒక పథకాలు సాధించిన వారు జాతీయ స్థాయికి కూడా వెళ్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఆర్చరీ అనేది చాలా ప్రాచీనమైనటువంటి క్రీడ. అటువంటి క్రీడని ఈరోజు జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ ఒలింపిక్స్ దాకా కూడా వెళ్ళడం జరిగింది. ఇందులో 3 విభాగాలు జరుగుతాయి. ఇండియన్ రౌండ్, రికవర్, కాంపౌండ్ 3 విభాగాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ 3 విభాగాలు జరుగుతాయి. అందులో ఇండియన్ రౌండ్ అనేది జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకున జరుగుతుంది. రికవర్ బావు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి, ఒలింపిక్స్ దాకా వెళ్ళి ఆడడానికి అవకాశం ఉంది. కాంపౌండ్ బావు జిల్లా స్థాయి సీనియర్ విభాగంలో మెన్ అండ్ ఉమెన్ ఆర్చరీ పోటీలు నిర్వహించడం జరిగింది పిఠాపురంలో. మరి ఇక్కడ పోటీలు నిర్వహించడానికి మాకు ముఖ్య కారకులైనటువంటి మాకు 2014 ఆ సమయం నుంచే మాకు వరం గారు మాకు ఎంతగానో క్రీడల పట్ల సపోర్ట్ చేస్తూనే వచ్చారు. అలాగే మేము 2016లో కూడా మేము సార్ని 2018లో మాకు స్టేడియం కావాలా, మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మరి ఈ స్టేడియం తీసుకొచ్చిన ఘనత మా వరం గారికి చెందిందని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఈ స్టేడియం త్వరగా పూర్తి చేస్తాం. మన పిఠాపురానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ విధమైన ఎంకరేజ్ పిల్లలకి అందరికీ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో కూడా కొన్ని అవకాశాలు కూడా ఉంటాయి. చదువుతో పాటు మరి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ మేము 3 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తెచ్చాం. ఆ టైంలో ఈ స్థలం కూడా కొన్ని గొడవల్లో ఉండేది. దాన్ని కూడా గొడవల నుంచి పక్కకు పెట్టించి దీన్ని ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి స్థలం అంతా కూడా హ్యాండ్ ఓవర్ చేసి ఇందులో వాకింగ్ ట్రాక్ పెట్టాం, బాస్కెట్బాల్ ఉంది, ఇండోర్ స్టేడియం, షటిల్ కోర్ట్ ఉంది. అలాగే అన్ని రకాలుగా ఫెసిలిటీస్ తోటి ఈ కాంప్లెక్స్ పెట్టాం. గత వైసీపీ ప్రభుత్వంలో దీన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దీన్ని బ్యాలెన్స్ వర్క్స్ పూర్తి చేసి పిఠాపురంలో ఉన్న యువకులకి అందరికీ కూడా, స్పోర్ట్స్ మ్యాన్స్ అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలతో దీన్ని త్వరలోనే హ్యాండ్ ఓవర్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి కోట 3% పెంచడం జరిగింది. దీనివల్ల రేపు ఉద్యోగాల్లో కానీ, సీట్స్లో కానీ అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుంటే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. అలుగునూరులో కేసీఆర్ దీక్ష దివాస్లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఆసన్నమైందని, ఇందుకు ప్రజలందరూ సంఘటితం కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ అలుగునూరులో జరిగిన కేసీఆర్ దివాస్ దీక్ష సభలో ఆయన మాట్లాడారు. అమలుకు నోచుకొని హామీలిచ్చి ప్రజలను పక్కదారి పట్టించే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్. ఆనాడు 2001 మే 17 నాడు కరీంనగర్లో జరిగిన సింహగర్జనతోనే
సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే మనం కరీంనగర్ బిడ్డకు వందనం. మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం. ఇవాళ కరీంనగరే లేకపోతే, కరీంనగర్ పోరాట స్ఫూర్తి లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే. అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ 29 నాడు 15 సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు నాడు విధి లేఖ దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఇవాళ ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు, అధికారం ఆయనకు ఉండొచ్చు. తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిడుతున్నాడు. ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే, ఎక్కడన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపు ఒక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈ రోజు నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాదీక్ష పోతే, ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే, కేసీఆర్ చచ్చిపోతే వచ్చునా తెలంగాణ? వచ్చునా తెలంగాణ? అందుకే ఒక్కసారి సోదరులారా, ఇగో ఇది చరిత్ర, కేసీఆర్ చరిత్ర. కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు. తుడిపేస్తావా ఈ చరిత్ర? ఈ అలుగురు చరిత్ర తుడిపేస్తావా? భూమికి బరవంత పంట వంటున్నా? తెలంగాణ రైతుల సంతోషం చూద్దుమా? 24 గంటల కరెంటు వచ్చునా? అందుకే ఈరోజు అది అలుగునూరు కావచ్చు, కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది. నీ చరిత్ర ఫోటో చూస్తాం కూడా రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులం, అంత పోరాటం తెలంగాణ చేసుకున్న వ్యక్తులం, మీలాగా పారాచూట్లతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా. అందుకే సోదరులారా, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు కాబట్టి అందుకే మరొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి. కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి. నిజంగానే ఆ రోజు గిట్ట ఏదైనా కానరాని అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారంలో మారపోనా. అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించిన. ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం, కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం. అందుకే ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచి. ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడతారు. ఒక గొప్ప పథకం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి. ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం కూడా మొదలుపెట్టింది కరీంనగర్ నగరం నుంచి. 2014లో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి 1000 కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కూడా కరీంనగర్ నగరం నుంచి. రామన్న గారు, కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత ప్రపంచంగా కరీంనగర్లో 24 గంటల నీళ్ళు ఇచ్చిన ఘనత కూడా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. అంటే కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం అగ్రో ఎకాలజీలో జరుగుతున్న నూతన పరిజ్ఞానాన్ని పరిశీలించిన బృందం పర్యటనలో 20 దేశాల నుంచి సుమారు 27 మంది ప్రతినిధులతో పాటు 20 మంది భారతీయులు కూడా పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గంలోని సింగసముద్రం, శ్రీగలపల్లి గ్రామాలలో పర్యటించిన అంతర్జాతీయ ప్రతినిధుల బృందం ప్రకృతి వ్యవసాయం గురించి అంతర్జాతీయ ప్రతినిధులకు వివరించిన అధికారులు ఈ కార్యక్రమంలో ఏపీఎన్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, సత్యేంద్ర, డాక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు.
My question is, are you able to have enough organic, like the cow dungs and the goat dungs or whatever, the manure, for all the farmers within this area in order to practice agroecology? Much better. Be seated. In the field, when you go, how to prepare this, all the inputs, we call it inputs, natural farming inputs. So that will be demonstrated how to prepare. So our intention is farmers should be able to prepare on their own. So we'll explain the 9 principles in a nutshell. Okay, welcome you all once again and let us begin with the universal principles of natural farming. So supposing peanut is there, peanut groundnut is there. So in the groundnut, we encourage the farmers to go for modern crop like jowar, sorghum, or palm millet, and for every 7th row there is a red gram. Then and also castor, followed by castor. And there are some biodiversity crops to detect the pest prevalence and to give some food for the pest also. That is very important with the main crop. Farmers usually grow in the Indian system summer crop. So instead of one single crop, 종류가 있는지 민트를 줄여보면 있는지 그리고 이게 있거든요. 이거 비마사를 우리 이거를 그냥 잎을 먹어요. Your common crops here, like carrot. Rice will give income after 4 months. But this 3 days, 20 days, the leafy vegetables can be harvested. Lifestyles. It's small families, wife and husband, children studying elsewhere and settled in jobs. So it's very difficult for a cow to be managed by every family. So 3 దశాబ్దాల పోరాట ఫలితమే సమగ్ర కులగణన అని కులగణన తర్వాత బీసీలకు రాజ్యాధికారం వస్తుందని 2028లో రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జూచుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు గత 23 రోజులుగా సమగ్ర కుల గణన సర్వే చైతన్య సదస్సు కొనసాగించి శుక్రవారం జిల్లా కేంద్రమైన మంచిర్యాల పట్టణంలోని ఆర్యవేశ భవన్లో ముగింపు సభను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్
డాక్టర్ ఊదరి చంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కులగణన సర్వే కోసం నవంబర్ 6 నుండి అలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు చైతన్య సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. అన్నమయ్య జిల్లా సమావేశాలలో కడప ఉక్కుపై చర్చించాలి. డివైఎఫ్ఐ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలలో విభజన హామీలలో భాగమైన కడప ఉక్కుపై చర్చ జరిపి అవసరమైతే ఈ రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేసిన కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించాలని భారత ప్రజాతంత్ర యువతన సమైక్య డివైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్థానిక బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవనం నందు డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప ఉక్కుపై నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. విభజన హామీలలో భాగమైన కడప ఉక్కుపై ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు నిర్మించలేదు అని ప్రశ్నించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో చదువుకున్న యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ లాంటి దేశాలకు వలసలిపోతున్నారని అన్నారు. మరికొందరు ఇతర రాష్ట్రాలలో పనులు వెతుకుతున్నారని అన్నారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ ప్రాంతంలో ఉపాధి పరిశ్రమలు చాలా అవసరమని అన్నారు. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కడప. ఈరోజు బద్వేల్ సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు పట్టణ కమిటీ సమావేశంలో జరిగినటువంటి నిర్ణయాలున్న ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు చిన్ని, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు షరీఫ్, ఆదిల్, నగర నాయకులు ఇంద్ర పాల్గొనడం జరిగింది. విలేకరుల సమావేశంలో ప్రధానంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో కడప ఉక్కుపైన ఈ రాష్ట్ర ఎమ్మెల్యేలు ఎంపీలు ఈరోజు మాట్లాడాలా, చర్చించాలా, కేంద్రం పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఈరోజు కరువుతో అల్లాడుతున్నటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులు ఈరోజు గల్ఫ్ లాంటి దేశాలకు వలసపోతా ఉన్నారు. మరొక ఇతర రాష్ట్రాలకు పనులకు పోయే పరిస్థితి కనబడతా ఉంది. మరొకరు చాలా మంది ఈరోజు తల్లిదండ్రులకు భారం కాలేక ఈరోజు బలవన్మరణకు పాల్పడే పరిస్థితి, దారుణమైన పరిస్థితిలో ఈరోజు రాయలసీమలో చదువుకున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఉందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంత జరుగుతున్నా కానీ, పాలకులు తెలిసినా కానీ, కళ్ళకు కనబడుతున్నా కానీ ఈరోజు ఏమాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిశ్రమలు ఇక్కడ తీసుకురానికి ఈ నిమ్మకు నీరెత్తి ఉన్నారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే విభజన చట్టంలో స్పష్టంగా ఈ ప్రాంతంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి చట్టబద్ధంగా రాసుకున్నా కానీ ఇక్కడ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గడిచినటువంటి ఇన్ని సంవత్సరాలలో జరిగిన ఇన్ని సంవత్సరాల పార్లమెంటు సమావేశంలో కడప ఉక్కుకు ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదంటే
కడప ఉక్కు పరిశ్రమ పైన ఏ స్థాయిలో చిత్తశుద్ధి ఉందో కేంద్ర ప్రభుత్వానికి ఈ ఉక్కు పరిశ్రమ ఒకటే ఉదాహరణ చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఉపాధి పరిశ్రమలు ఉపాధి రానిపోకుండా ఉన్నారంటే, నా ఉక్కు పరిశ్రమ తేలేకుండా ఉన్నారంటే ఈ ప్రాంతం పైన ఏ స్థాయిలో వివక్షిత అవుతుందో మేము ఒకటే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఉన్నటువంటి ఈ ప్రాంత ఎంపీలు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నటువంటి కడప ఉక్కు పరిశ్రమను ఈరోజు తీసుకొస్తే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతంలో నడిబొడ్డున కడపలో ఉంటే చుట్టుపక్కల 4 ప్రాంతాలు మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. చిన్న తరహా కుటీర పరిశ్రమలు కానీ ఇతర పరోక్షంగా ఉన్నటువంటి ఉపాధి లభించే అవకాశం ఈరోజు ఉక్కు పరిశ్రమ వస్తే చాలా వరకు యువతకు ఉపాధి లభించే అవకాశం ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో చాలా మంది ప్రజలు బ్రహ్మాండంగా ఈరోజు పట్టం కట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంపీలలో ఆధారపడినటువంటి పరిస్థితి. ఇంత ఉన్నటువంటి పరిస్థితులలో కడప ఉక్కు పరిశ్రమ పైన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు ఒత్తిడి తేవాల్సినటువంటి బాధ్యత ఉందనేది మేము చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈరోజు ఎంపీలు కూడా ఈరోజు కేంద్రం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఉక్కు పరిశ్రమ ఇస్తారా ఇవ్వాలా అనేది తేల్చుకోవాలని చెప్పేసి ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులు రాబోయే రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారు, గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.